కథ కవిత కథానిక శ్రోతలకు నమస్సులు. ఈరోజు మనం శ్రీ దొండపాటి కృష్ణగారు రచించిన దేవుడెక్కడో లేడు అనే కథను విందాం. మనకు సమయానికి ఎవరైనా సహాయం చేస్తే మీరు మమ్మల్ని దేవుడిలా ఆదుకున్నారు అని అంటాం. నిజమే, సాయం పొందినవాడి ముందు సాయం చేసినవాడు నిజంగా దేవుడనే అంటాం. మరి శ్రీ దొండపాటి కృష్ణగారు రచించిన దేవుడెక్కడో లేడు కథలోని పరిణామాలు చూద్దాం. ఏంటి బాస్, ఇంకా ఇక్కడే ఉన్నావు? ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరి వెళ్తున్న హరి పరధ్యానంగా కూర్చున్న వివేక్ని అడిగాడు. హరి, వివేక్, కుమార్, రాజులు సహోద్యోగులు. ఏం లేదు బాస్, ఆ సువర్ణ మేడం దగ్గర 25,000 తీసుకున్నాను కదా, అవింకా తిరిగివ్వలేదు. ఏమనుకుంటుందో ఏమో విషయం చెప్పాడు వివేక్. ఆమె ఏమీ అనుకోదు కాని ఇంటికెళదాం పద, తననెక్కడ రాయబారానికి పంపుతాడోనని విషయాన్ని దాటవేశాడు హరి. మీ దగ్గర తీసుకుంటే అంత టెన్షన్ పడేవాడిని కాదు, మీరేమో ఆ సమయానికి చేతులెత్తేశారు. బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ది ఇయర్ కింద ఆమెకొచ్చిన డబ్బుల్ని అడగ్గానే ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళ ఆయన అడుగుతున్నాడంట. డైరెక్ట్గా అడగలేక అప్పుడప్పుడు ఓ నవ్వు విసురుతూ గుర్తు చేస్తుంది. ఇది తెలియని వాళ్ళెవరైనా చూస్తే మా ఇద్దరి మధ్య ఏదో ఉందనుకోరు. పంచవర్ష ప్రణాళిక చదువుతున్నట్టు చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు వివేక్. తిరుపతి నుంచి తిరిగొచ్చాక ఆలోచిద్దుగానిలే, ఇప్పటికే లేట్ అయింది. త్వరగా రెడీ అయి స్టేషన్కి వచ్చేసాయి. తొందర పెట్టి హడావిడిగా బండి దగ్గరికి వెళ్ళాడు హరి. సహోద్యోగుల్లో ఒకరైన కుమార్కు అయ్యప్ప దీక్ష తీసుకోవడం అలవాటు. పరిస్థితుల కారణంగా ఈ సంవత్సరం దీక్ష తీసుకోవడం కుదరలేదు. దాంతో ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు లభించే జ్యోతి దర్శనం చేసుకుని సరాసరి తిరుపతికొచ్చే అతని గురుస్వామితో కలిసి తలనీలాలు సమర్పించుకుంటానని మొక్కుకున్నాడు. సహోద్యోగులను కూడా తిరుపతికి ఆహ్వానించాడు. పరధ్యానంలో ఉన్న వివేక్కి ఈ విషయం స్ఫురణకొచ్చింది. ఈ హడావిడిలో పడి మరిచిపోయాను స్వగతంగా అనుకుని క్యాబిన్ ఖాళీ చేసి ఇంటి ముఖం పట్టాడు. వివేక్కి 35 ఏళ్లు నిండాయి. మంచివాడే కాని ఎవరికోసమూ రూపాయి ఖర్చు పెట్టాడు. బాల్య స్నేహితుడొకడు అవసరముందని 25,000 అడిగితే తన దగ్గరున్న వాటిని కదల్చకుండా సహోద్యోగి సువర్ణ దగ్గర అత్యవసరముందని అడిగి తీసుకున్నాడు. నెల రోజుల్లో ఇస్తానన్న తన స్నేహితుడు 2 నెలలవుతున్నా పరిస్థితులు బాగోలేదని దాటవేస్తూనే ఉన్నాడు. తన దగ్గరున్న డబ్బుల్ని కదల్చడానికి మనసొప్పక వివేక్ కూడా పరిస్థితులు బాగోలేదని ఆమె దగ్గర దాటవేస్తున్నాడు. దగ్గర డబ్బులుంచుకొని స్నేహితుడి కోసం ఇలా చేసిన సంగతి సహోద్యోగులకు తెలిస్తే ఇన్నాళ్లు సంపాదించుకున్న పేరు చెడిపోతుందేమన్న భయం అతన్ని మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. తిరుపతి వెళ్ళొస్తే పరిస్థితులు చక్కబడతాయేమోనన్న ఆశ కొద్దీ, దేవుణ్ణి దర్శించుకుందామన్న కుతూహలం కొద్దీ హైదరాబాద్ నుంచి నారాయణాద్రి ఎక్స్ప్రెస్లో ముగ్గురితో కలిసి తిరుపతికి ప్రయాణమయ్యాడు వివేక్. అలిపిరి మెట్ల నుంచి కాలినడక ప్రారంభించారు. 50 మెట్లు ఎక్కినాక పక్కనున్న ఆలయంలో శ్రీవారి పాదాలను నెత్తిన పెట్టుకుని 3 సార్లు ప్రదక్షిణలు చేశారు. కొన్ని మెట్లు నడిచాక ఆయాసం తీర్చుకోవడం, మరలా ప్రారంభించడం చేయసాగారు. సగం దూరం నడిచాక గాలిగోపురం రావడంతో అక్కడ 10 నిమిషాలు విశ్రాంతి తీసుకున్నారు. అక్కడ్నుంచి కొంత దూరం వెళ్లగానే జింకల పార్కు కనిపించింది. వాటిని దగ్గర్నుంచి చూసి మురిసిపోయారు. నడక కొనసాగిస్తూ మోకాలి పర్వతం చేరుకున్నారు. అప్పటి వరకు ఎక్కిన మెట్లు ఒక ఎత్తు ఉంటే అక్కడ్నుంచి ఎక్కబోయే మెట్లు 3 ఎత్తు ఉండడంతో చాలామంది ఆగి ఎక్కుతున్నారు. వివేక్ మాత్రం పూనకం వచ్చినవాడిలా ఎక్కసాగాడు. మిగతా ముగ్గురికన్నా ముందే చివరి మెట్టుకు చేరుకున్నాడు. మొదటిసారైనా 3.5 గంటల్లో ఆయాసపడకుండా 7 కొండలు ఎక్కాడు వివేక్. ఎండలో వచ్చేవాళ్లకు కాళ్లు కాలకూడదని మెట్ల మీద వైట్ పెయింటింగ్ వేయడం ఇంజనీర్ల ముందు చూపుకు తార్కాణంలా తోచింది. వాళ్ల ఘనతను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. మేము ఆయాసపడుతూ వస్తుంటే నీవేమో లేడి పిల్లల్లా అలా చెంగున ఎలా ఎక్కగలిగావు? రొప్పుతూ ఆశ్చర్యపోతూ ముగ్గురు ఒకే ప్రశ్న వేశారు వివేక్ని. అంతా దైవేచ్ఛ అంటూ తూర్పు వైపు తిరిగి దండం పెట్టుకున్నాడు వివేక్. రొప్పుతూనే, దేవుడు చూపు నీ మీద పడిందిలే, ఇక పెళ్లి జరగడం ఖాయం, మాకులాగా పెద్ద పొట్ట రావడం ఖాయం. అప్పుడు నువ్వు రొప్పుతూ ఎక్కుతావులే. చెలోక్తి విసిరి నవ్వుకుంటూ విశ్రాంతి గదిలోకి వెళ్లారు. తిరుమల కొండంటే అదంతా కొండ ప్రాంతంగా ఉంటుందనుకున్న వివేక్ అక్కడి వాతావరణాన్ని చూసి మనోవికాసం పొందాడు. అదో చిన్న పట్టణంలా ఉండడంతో కొండపైన ఉన్నామన్న సంగతే మరిచిపోయాడు. అభయమిస్తున్నట్లు స్వామివారి చేతి నుంచి జనిస్తుందో లేక ఆ కొండరాళ్ల మధ్యలోంచి ఉబ్బికొస్తుందో గాని అక్కడ నీటి సమస్య లేదు. కొన్ని వేల మంది భక్తి ప్రపత్తులతో తిరుగాడుతున్న ఆ పుణ్యక్షేత్రంలో అతనికి జీవితం ధన్యమైందన్న భావన కలిగింది.
శబరిమలయలో ఇరుముళ్ళు ఇచ్చేసి జ్యోతి దర్శనం చేసుకున్న అయ్యప్పలు సరాసరి తిరుపతి రావడంతో ఎటు చూసినా వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. కుమార్, మీ గురుస్వామి ఇంకా రాలేదా? అక్కడున్న అయ్యప్పలను చూస్తూ అడిగాడు రాజు. ఈ పాటికి వచ్చేసి ఉండాలి, ఇంకా ఫోన్ చేయలేదు. ఉండు చేస్తా అంటుండగానే కుమారుకు ఫోన్ వచ్చింది. హలో గురువుగారు. అలాగే వచ్చేస్తున్నాం అని మాట్లాడి ఫోన్ పెట్టేసి సహోద్యోగులకు విషయం చెప్పి కళ్యాణకట్టకు దారితీశాడు. అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది. వాళ్లకన్నా ముందు వరుసలో నిల్చున్న గురుస్వామి తలనీలాలు సమర్పిస్తున్న వాళ్లను చూపిస్తూ అయ్యప్పలకేదో చెబుతుంటే వివేక్ కూడా ఆలకించాడు. అయ్యప్ప, ఇటు చూడండి. వాళ్లు తలనీలాలు సమర్పించినా శిఖను మాత్రం తీయలేదు. అది సాంప్రదాయం. సౌత్ ఇండియా వాళ్లకు, నార్త్ ఇండియా వాళ్లకు అదే తేడా. ఎక్కడున్నా సరే, వెస్టర్న్ డ్రెస్సులు వేసుకున్నా సరే, సాంప్రదాయాల్ని మాత్రం వదలరు. పొరపాటునైనా శిఖను తీసేస్తే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. అన్యమతస్థులు మాత్రమే శిఖను ఉంచకుండా గుండు చేయిస్తారు. మన హిందువులకు అలా కాదు. ఎవరన్నా శిఖను ఉంచుకుంటే నువ్వు బ్రాహ్మణుడివా అని కులానికి సంబంధించినగా చూస్తారు. దేవుడికి కులాలతో, వర్ణాలతో సంబంధం ఉంటుందా చెప్పండి? శిఖను తీయకుండా ఉండే సందర్భాలు వేరే ఉన్నా తిరుపతిలో తలనీలాలు సమర్పిస్తే శిఖను తీయకూడదు. కొంతమంది గడ్డాలనిస్తే ఇంకొంతమంది 3 కత్తెరలిస్తారు. దానివల్ల ఉపయోగం ఏమిటి? శ్రీవారికి ముష్టి వేస్తున్నారా? కేశాల్ని సమర్పించి క్లేశాలు పోగొట్టమని శ్రీవారిని కోరుకోవడమే సంప్రదాయం అంటూ నార్త్ ఇండియా వాళ్లను చూపిస్తూ చెప్పుకుంటూ వెళుతున్నాడు గురుస్వామి. సారాంశాన్ని గ్రహించిన 4 శిఖతో రూముకొచ్చారు. సంక్రాంతి పండగ వెళ్లినా చలి తీవ్రత తగ్గలేదు. ఆ చలికి తట్టుకోలేక 2000 రూపాయలు సెక్యూరిటీగా పెట్టి ఒక్కో రగ్గు 200 రూపాయలు అద్దెకు తెచ్చుకున్నారు. కోనేటిలో అస్సలు చలి తెలియడం లేదు. కోనేటిలో మునకలు వేసొచ్చాక తల తూచుకుంటూ అన్నాడు హరి. అదే స్వామి మహిమ అన్నాడు కోనేటిలోకి వెళ్లబోతున్న రాజు. మునకలు వేశాక బంగారు వాకిల వైపు తిరిగి దండం పెట్టుకున్నారా లేదా? కోనేటి నుంచి పైకి వస్తూ అడిగాడు కుమార్. మొదటిసారి వచ్చాం, మాకేం గుర్తుంటుంది? ఆగాగు, పెట్టుకుంటాను అంటూ అర్ధనగ్నంగానే బంగారు వాకిల వైపు తిరిగి దండం పెట్టుకున్నాడు హరి. వెనకనే వివేక్ కూడా అనుసరించాడు. స్థలపురాణం ప్రకారం లక్ష్మీవరాహస్వామి దర్శనం చేసుకున్నాకే స్వామివారి దర్శనానికి ప్రత్యేక క్యూలో నిలబడ్డారు. తమ వంతు రాగానే స్వామిని దర్శిస్తూ అన్నమయ్య సినిమాలో నాగార్జునులాగా అయిపోయారు. బయట ఫోటోల్లో కన్నా ప్రత్యక్షంగానే శ్రీవారు చాలా అందంగా కనిపిస్తున్నారనిపించింది. ఆ అందాన్ని వర్ణించడం ఎవరి తరమూ కాదు. లగేజీ మొత్తం సర్దుకొని ప్రత్యేకంగా జీపు మాట్లాడుకొని తిరుమల కొండ నుంచి కిందికి దిగారు. విష్ణు నివాసం వైపు వెళ్లమని జీపు డ్రైవర్కు చెప్పారు. క్షేత్రం విశేషాలు చర్చించుకుంటున్న వారిని ట్రాఫిక్ ఈ లోకంలోకి లాక్కొచ్చింది. కూడలి వద్ద రెడ్ సిగ్నల్స్ పడటంతో జీపుకు బ్రేకులు పడ్డాయి. ఒక పెద్దాయన పెన్నులు అమ్ముతూ వాళ్ల జీపు దగ్గరకొచ్చాడు. కొద్దిగా చిరిగిన, బాగా నలిగిన బట్టలను తొడుక్కున్నాడు. పంచెతో పాటు చొక్కా కూడా అదే రంగులో ఉంది. అది తెలుపో నలుపో తెలియట్లేదు. చేతికర్ర సాయంతో నడుస్తున్నాడు. ఒక చేతిలో పెద్ద కర్రతో, ఇంకో చేతిలో కొన్ని పెన్నులతో ఆగిన ప్రతి బండి దగ్గరికి వెళ్లి కొనుక్కోమని అడుగుతున్నాడు. మీకేమన్నా కావాలా? వద్దా అని స్నేహితుల్ని అడిగి, వద్దులే, ఇందా ఈ డబ్బులుంచు అంటూ ఆ పెద్దాయనికి 10 రూపాయల నోటు ఇవ్వబోయాడు వివేక్. వద్దు, నేను అమ్ముకోవడానికి వచ్చాను, అడుక్కోవడానికి కాదు అన్న అతని మాట వివేక్ చెంపమీద లాగి కొట్టినట్లయింది. అతనలా అనడంతో చిన్నబుచ్చుకొని తలదించుకున్నాడు వివేక్. మిగిలిన ముగ్గురికి కూడా గుండెలోతుల్లో ఏదో గుచ్చుకున్న భావన కలిగింది. నువ్వేం పట్టించుకోకు, వదిలేయ్, తేరుకొని వివేక్ భుజం తడుతూ అన్నారు. తల పైకెత్తి పెద్దాయన వంక చూశాడు వివేక్. ఒక బండి దగ్గర నుంచి మరో బండి దగ్గరికి వెళ్లి అడుగుతున్నాడు పెద్దాయన. ఎవరూ కొనడం లేదు. ఒక్కొక్కరూ మోటారు బండ్లను నడుపుకుంటూ వచ్చి ఎక్కడ ఖాళీ కనిపిస్తే అక్కడ దూరిపోతున్నారు. ఈ హడావిడిలో పెద్దాయనకి తగులుతున్నారు. కొంతమంది అయితే అతడు పెన్నులమ్మడానికి వస్తున్నప్పుడే చీదరించుకుంటున్నారు. రోడ్డు మీద వ్యాపారం చేసేవాడెప్పుడూ చులకనే అనిపించింది. వాళ్ల ప్రవర్తన కోపాన్ని తెప్పిస్తున్నా స్థానబలం లేకపోవడంతో మాట్లాడలేకపోయాడు వివేక్. నిరాశ నిస్పృహల మధ్య తిరుగుతున్న ఆ పెద్దాయన వైపు పరీక్షగా చూశాడు. ఒక కాలు చాలా పెద్దగా బోధకాల్లా ఉంది. అంత బాధను భరిస్తూ కూడా బతుకు తెరువు కోసమని అడుక్కోకుండా పనిచేసుకుంటున్నాడని గ్రహించాడు. ఏ పని చేయని అడుక్కునేవాడికి చేతనైన సాయం అందుతుంది గాని కష్టపడి పనిచేసుకునేవాడికి మాత్రం ఫలితం అందడం లేదనిపించింది. వీళ్లని దేవుడు ఎందుకు చిన్నచూపు చూస్తాడో అన్నాడు వివేక్. దేవుడెప్పుడూ ఎవరినీ చిన్నచూపు చూడడు. మనమే చూసి దేవుణ్ణి అంటాం. అతని చేతిలో 10 వరకు పెన్నులుండవచ్చు. ఒక్కోటి 3 రూపాయలని చెప్పాడు. మహా అయితే 30 రూపాయలు అవుతుందేమో.
కొండపైన ఎక్కడ పడితే అక్కడ 50 రూపాయల కాగితాలు చందాలుగా వేశాం గాని ఓ 30 రూపాయలిచ్చి ఆ 10 పెన్నులు తీసుకుందామన్న ఆలోచన మనలో ఎవరికైనా వచ్చిందా? ఆ 10 పెన్నులు తీసుకుని స్వామివారి ప్రసాదంగా ఇంటికెళ్ళాక చుట్టుపక్కల చిన్నపిల్లలకు పంచిపెడితే ఎంత బావుంటుంది? మనం సాయం చేసినట్లు ఉంటుంది, సంపాదించిన డబ్బులతోనే తింటున్నామన్న తృప్తి పెద్దాయనికి ఉంటుంది. సాయం పొందినవాడు ముందు సాయం చేసినవాడే దేవుడు. అందుకే దైవం మానుష రూపేణ అన్నారు. వేదాంత ధోరణిలో చెప్పాడు కుమార్. గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు పడుతుందా అని డ్రైవర్ దాని వంకే చూస్తుంటే కుమార్ ఇంత వేదాంతం ఎక్కడ నేర్చుకున్నాడా అని మిగిలినవారు విస్తుపోయి చూశారు. అనుమానం తీరక అదే విషయాన్ని అడిగాడు రాజు. ఇప్పటికి 5 సార్లు అయ్యప్ప దీక్ష తీసుకున్నా. ఇలాంటి విషయాలెన్నో గురుస్వాములు చెప్పారు. 40 రోజుల దీక్ష వలన 4 కాలాల పాటు హంసలాగా బతకడం ఎలాగో చెప్పారు. జ్ఞానబోధ చేశాడు కుమార్. కళ్యాణకట్ట దగ్గర మునుస్వామి అంతరంగం ఇప్పుడు కుమారు చెప్పిన సాయం పొందినవాడు ముందు సాయం చేసినవాడే దేవుడని విషయాల కారణంగా వివేక్లో స్పష్టత వచ్చి ఆనందం వెల్లివిరిసింది. తన స్వార్థంతో సువర్ణకు ఇబ్బందులు కలిగించినందుకు చింతించాడు. ఆ పెద్దాయన విషయంలో అలా జరగకూడదని వెనక్కి తిరిగి అతని పిలవబోతుండగా గ్రీన్ సిగ్నల్ పడింది. వెంటనే రయ్యమంటూ జీపు దూసుకెళ్లిపోయింది. ఆ పాపు అని పక్కనే ఆపించేశాడు వివేక్. ఏమైందోనని కంగారు పడ్డారు ముగ్గురు. వివేక్, ఏమైంది? ఎందుకు ఆపమన్నావు? పాలుపోక అడిగారు మిత్రులు. జీపు ఆగడంతో వెంటనే పక్కనున్న కానిస్టేబుల్, ఓయ్ బండిది అని ఈల వేసుకుంటూ వస్తున్నాడు. కానిస్టేబుల్ ఒప్పుకోడన్నా, పోనిస్తున్నా అని డ్రైవర్ పోనిచ్చేశాడు. బయటకు తలపెట్టి పెద్దాయన వైపు చూశాడు వివేక్. ఏదైనా మన దగ్గరకొచ్చినప్పుడే అందుకోవాలి. ఆలయాలు, కొండలు, కోణలంటూ దేవుడెక్కడో లేడు, మనలోనే, అందరిలోనూ ఉన్నాడు. అది గుర్తెరిగిన రోజున జ్ఞానద్వారాలు తెరుచుకున్నట్టే స్వగతంగా అనుకున్నాడు వివేక్. గడిచిన 35 సంవత్సరాల్లో అనుభవంలోకి రానిది ఈరోజు ఈ సంఘటనతో అనుభవంలోకొచ్చింది. బూజుబట్టిన అతడి మెదడును జ్ఞానోదయమనే ఈకలతో శుభ్రం చేసినట్లయింది. దీర్ఘమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో దేహం శుద్ధి చేసినట్లయింది. సువర్ణగారు, అవసరంలో ఆదుకున్న మీ డబ్బులు ఇవ్వండి. ఇస్తానన్న టైంకి ఇవ్వలేకపోయినందుకు క్షమించండి. మరుసటి రోజు ఆఫీసుకి వెళ్లగానే తన సొంత డబ్బులను ఆమెకి ఇచ్చేశాడు వివేక్. భలే వారండి, అవే మనసులో పెట్టుకోకండి, థ్యాంక్స్. ఊపిరి పీల్చుకొని స్వచ్ఛంగా నవ్వింది సువర్ణ. ఆమె మంచితనం, మానవత్వానికి ముచ్చటపడ్డాడు వివేక్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే సాయం పొందినవాడి ముందు సాయం చేసినవాడు దేవుడని ఈ మధ్యే తెలుసుకున్నా. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటో స్పష్టమైంది. అందుకు మీకు కృతజ్ఞతలు అని చెప్పి అక్కడి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు వివేక్. మనం జీవితంలో చేసే కొన్ని తప్పిదాలకు పరిష్కారం చూపించినట్లయింది కదా. దేవుడెక్కడో లేడు కథ రచన దొండపాటి కృష్ణగారు. ఈ కథను విన్న శ్రోతలందరికీ ధన్యవాదములతో నమస్సులు. పఠనం మీ అంబాళం పార్థసారథి.